మనకు ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇట్లా సినిమా హీరోలు మస్తు తెలుసు. వాళ్ళు ఏమేం సినిమాలు తీసిండ్రు అనేది కూడా వరుస పెట్టి చెప్పమంటే టకా టకా అని చెప్తాం. కానీ రియల్ హీరోల గురించి మాత్రం అస్సలు తెలియదు. తెలుసుకోవాలన్న ఆలోచన కూడా ఉండదు, ఆరాటం ఉండదు. మాకెందుకు తెలియదు రియల్ హీరోల గురించి తెలుసు అని అంటారా? అయితే ఈ పెద్ద మనిషి ఎవలో ఏం చేసిండో చూసి చెప్పుండ్రి. గుర్తుపట్టిండ్రా ఎవలో ఈ పెద్ద మనిషి? యాదికొస్తలేదా? గుమ్మడి నర్సయ్య అని జనం కోసం తన జీవితాన్ని మొత్తం దారబోసిన రియల్ లీడరు. అవును, 5 సార్ల ఎమ్మెల్యేగా గెలిచి హైదరాబాద్ లో రోడ్డు పక్కకు 5 రూపాయల భోజనం తింటున్న ప్రజల రియల్ హీరో. ఆ ముచ్చట అక్కడ అన్నం వడ్డిస్తున్న అన్నకు చుట్టుపక్కల ఉన్నోళ్ళకి తెలుసో తెలియదో గాని ఇల్లందు నియోజకవర్గం జనాలకు మాత్రం రియల్ హీరోని. ఇప్పటికీ ఇష్టమైన లీడరే. గుమ్మడి నర్సన్నను గొప్ప మనిషి, రియల్ హీరో అని ఎందుకంటారంటే ఆర్భాటాలకు పోకుండా అందరి లెక్కనే ఇగో గిట్లా అన్నం తింటాడు కాబట్టి. నాయకుడు జనం నుండి జనం తీరే బతకాలని సామాన్యులు తినే తిండే తింటున్నాడు కాబట్టి. బాస్మతి బగార బువ్వ కంటే కష్టజీవులు తినే ఈ 5 రూపాయల అన్నంలోనే ఆనందం ఉంటదని నమ్మిండు కాబట్టి. ఆకలైనప్పుడు కడుపు నిండే కాసింత అన్నం చాలు అని ఏది ఉంటే అది తింటాడు కాబట్టి రియల్ హీరో అయ్యిండు. చూడుండ్రి, హైదరాబాద్ జిహెచ్ఎంసీ వాళ్ళు పెట్టిన అన్నం ఎంత ఇష్టంగా తింటున్నాడో. పంచభక్ష పరమాణాలు ముందటున్నా తినలేకపోయే పెద్ద పెద్ద లీడర్ల కంటే గుమ్మడి నర్సన్న తింటున్న ఈ తిండే గొప్పది అనిపిస్తున్నది కదా. ఇంత సింపుల్గా ఉంటాడు కాబట్టే రియల్ హీరో అయ్యిండు. జనంలో కలిసి జనం తీరే బతుకుతాడు కాబట్టే మహా మనిషి అయ్యిండు. ఒక్కసారే ఎమ్మెల్యే అయితేనే కార్లు, బంగ్లాలు, భూములు, జాగలు 3-4 తరాలు కూర్చొని తిన్న తరగనంత ఆస్తులు సంపాదించుకునే రోజులల్లా ఈ పెద్ద మనిషి ఇట్లున్నాడంటే ప్రజల రియల్ హీరో అనుకుంటే ఏమంటారు చెప్పుండ్రి? ఏడాదికి 10 లక్షలు పక్కకేసిన 2.5 కోట్లు ఉండేటి కావచ్చు. కానీ నమ్మకం కొద్ది ఓట్లేసి గెలిపించిన ప్రజలకు సేవ చేసేటానికి ₹1 కూడా ముట్టకుండా సేవ చేసి ఇగో గిట్లున్నాడు ఇప్పుడు. అందుకే గుమ్మడి నర్సన్న కంటే ఏ లీడర్ గొప్పోడు కాదు. ఏసీ కార్లు లేకపోవచ్చు, ఖద్దరు బట్టలు లేకపోవచ్చు, మంది మార్బలం లేకపోవచ్చు, కానీ గుమ్మడి నర్సయ్య అనే గొప్ప బ్రాండ్ ఉన్నది. దాని మించింది ఏది లేదు. దానికి విలువ కట్టలేరెవరు. నువ్వు మస్తు గ్రేట్ అన్న అని అంటున్నారట నర్సన్న తీరు చూసిన అక్కడి పబ్లిక్. మోడీ సర్కారు, రేవంత్ రెడ్డి సర్కారు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం తరపున ఇందిరా పార్క్ కాడ ధర్నాకు వచ్చిండట నర్సన్న. అట్లొచ్చిన గుమ్మడి నర్సన్న పగటి పూటిగో గిట్లా 5 రూపాయల భోజనం తిన్నాడు. అంతర్జాతీయ మీటింగ్లల్లా, ఐక్యరాజ్య సమితి వేదికలల్లా పాకిస్తాన్ ఎంత శుద్ధపూస తీరుగా మాట్లాడుతుంది. ఏం కథ? ఉగ్రవాదుల అంటే ఎవరు? అసలు వాళ్ళు ఎట్లుంటారు? వాళ్ళకు మాకు సంబంధం ఎక్కడిది? మేమేదో ఉగ్రవాదాన్ని ఉగ్గుపాలు పోసి దాదినట్టు చెప్తున్నారు అని ఒకళ్ళు మాటలు చెప్తుంది. కానీ ఇసొంటప్పుడు తెలుస్తుంది కదా ఉగ్రవాదులకు పాకిస్తాన్ దేశానికి ఉన్న సంబంధం ఏంటిదో. మన దేశ సైన్యం ఉగ్రవాదులుండే జాగల మీద బాంబులేసింది. ఉరికినోడు బతికిండు, ఉన్నోడు ఒడిచిండు. ఆగో అట్లా సచ్చినోళ్లకు పాకిస్తాన్ ఆర్మీ చూడుండ్రి ఎట్లా అంత్యక్రియలు చేస్తున్నదో. సర్కారు సౌలతులతోని ఘనంగా సాగనంపే కార్యం చేసిండ్రు. వాళ్ళేదో వీరులైనట్టు, వాళ్ళేదో గొప్ప త్యాగం చేసినట్టు కన్నీటి వీడుకోలు వాళ్ళకిండ్రట. ఇది జాలదా ఉగ్రవాదులకు ఉగ్గుపాలు పోసి దాదేది పాకిస్తాన్ దేశం అని చెప్పేటానికి? ఇది జాలదా ఉగ్రవాదం అంటేనే పాకిస్తాన్ దేశం అని, పాకిస్తాన్ దేశం అంటేనే ఉగ్రవాదం అని చెప్పటానికి? యాకూబ్ ముగల్ అనే బట్టెవాస్ గానికి పాకిస్తాన్ దేశం కోసం పానాలిచ్చిన ఓ వీరుడా అన్నట్టు సావు కార్యాలు చేసిండ్రట. వాళ్ళ అందానికి కన్నీళ్ళు కూడా గార్చిండ్రట. ఇంత మంచిగా ఉగ్రవాదులు ఆర్మోళ్ళు అన్నదమ్ముల తీరుగా ఒకటి చస్తే ఇంకోటి ఏడ్చినాక విడివిడి గుండుడెందుకు? పాకిస్తాన్ ఆర్మీకి ఉగ్రవాదులు అనే హెడ్ ఆఫీసర్లు చేస్తే అయిపోయే. ఆర్మీ పేరు కూడా జైషే మహమ్మదు, లష్కరే తోయిబా అని పెడితే అయిపోయే. చేసేటి అన్ని చేసుకుంటేనే మాకు ఉగ్రవాదులకు సంబంధం లేదన్నట్టు వగలమారి మాటలు మాట్లాడతారు. గిసొంటప్పుడు బయట పడతాయి కదా ఎవడు లంగా ఎవడు దొంగ అనేది తెలిసిపోతుంది కదా. కాబట్టి ప్రపంచ దేశాలు పాకిస్తాన్ దేశం చెప్పేది ఒకటి, చేస్తున్నది ఇంకోటి అనేది తెలుసుకోవాలి. ఉగ్రవాదానికి పుట్టినిల్లు మెట్టినిల్లు పాకిస్తానే అని సాటింపేసి చెప్పాలి. దాన్ని ఏకాకి చేసి ఉగ్రవాదం లేకుండా వాళ్ళకు వాళ్ళు చేసుకుంటేనే బయట దేశాలు సాయం చేస్తాయని చెప్పాలి. అప్పుడు గాని పాకిస్తాన్ దేశపోలకు బుద్ధి రాదు అని అంటున్నారు పాకిస్తాన్ దేశం వంకర బుద్ధి తెలిసిన ప్రపంచ పబ్లిక్.